ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రమో అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో, అంతకన్నా డబుల్ ఫైర్‌తో వచ్చింది. నాకైతే ఈ ప్రమో చూసిన తర్వాత, అబ్బా! అనవసరంగా శ్రీజ వెళ్ళిపోయిందిరా బాబు! అని మళ్ళీ ఇంకోసారి అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే, మాధురి, దివ్యల మాధురి ఈవిడ గురించి చెప్పాలంటే అసలు మామూలు విషయం కాదు. ప్రోమోలో అయితే మాత్రం కళ్యాణ్ ఇచ్చి పడేశాడు. అసలు కళ్యాణ్‌కున్న ధైర్యం గానీ, తనకున్న ఎండ్యూరెన్స్ గానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. కళ్యాణ్‌కి అండగా నిలబడింది ఎవరైనా ఉన్నారంటే అది దివ్య. మొత్తం ప్రోమో చూద్దాం. ప్రోమోకి ముందు ఏం జరిగిందనేది కూడా మీకు ఖచ్చితంగా తెలియాలి. అదే మెయిన్ పాయింట్ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటంటే, నిన్న కెప్టెన్‌గా కళ్యాణ్ అందరికి డ్యూటీస్ పంచేశాడు. దానిలో ఏమైందంటే తనూజ, డెమాన్ పవన్, అలాగే ఈవిడ దివ్యల మాధురి, ఇంకా సుమన్ శెట్టి. ఈ నలుగురు కుకింగ్ టీమ్. సుమన్ శెట్టి గారు కొంచెం కట్టింగ్ అది చేయగలరని ఆమెను పెట్టారు. ఎందుకంటే 16 మందికి వంట చేయాలంటే కనీసం నలుగురు బిగ్ బాస్ హౌస్‌లో వంట సెషన్‌లో ఉండాలి. రేషన్ మేనేజర్ వచ్చేసి ఎవరు? దివ్య. ఓకే. ఈ ఐదుగురిని మీరు గుర్తుపెట్టుకోవాలి. హెడ్ కుక్ ఎవరు? అంటే హెడ్ కుక్ అంటే ఏంటంటే మెయిన్‌గా వంటలు తెలిసిన వాళ్ళు, గైడెన్స్ అద్భుతంగా ఇవ్వగలిగిన వాళ్ళని హెడ్ కుక్ చేస్తారు. దివ్యల మాధురి గారికి ఏజ్ ఎక్కువే, ఆవిడకి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువే కాబట్టి ఆవిడ తీసుకుంటారు అని ఆవిడ చెప్పింది. దివ్య చెప్పింది ఆల్రెడీ. ఏవండీ మీరు హెడ్ కుక్కు అని చెప్పేసి. అయితే ఏమైంది, ఆవిడ ఏంటో మరి ఆవిడ వచ్చారంట. అక్కడేమో మీరు ప్రోమోలో గమనిస్తే వెనకాల డెమాన్ పవన్, తనూజ వంటలు చేసేసుకుంటున్నారు. ఈవిడ మాత్రం చక్కగా యాపిల్స్ తినుకుంటూ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ముచ్చట్లు పెడుతుంది. సరే ఓకే. అయితే కళ్యాణ్ ఏమన్నాడంటే, మేడం కూర్చోండి మాట్లాడదాం అన్నాడు. అంటే ఏంటి, ఆవిడకి మేబీ బిగ్ బాస్ తెలీదు. ఈ టైంకి ఉంటది. ఇక్కడ నామినేషన్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి. చెప్పాలి కదా! చాలా విషయాలు చెప్పాలి కదా! అయితే పర్లేదు చెప్పండి మళ్ళీ అక్కడికెళ్ళాలి అంటే, "పర్లేదు కూర్చోండి మేడం" అన్నాడు. దానికేమన్నా తప్పా? "లేదండి నేను కూర్చోలేను. చెప్పేసేయండి నాకు పర్లేదు హడావిడైతది" అంటే అయిపోద్ది. కూర్చోపోతే చెప్పరా? అంటూ ఎంత పొగరుగా మాట్లాడారంటే ఆవిడ, ఇప్పుడు నవ్వుతూ కొంచెం ఎటగా "ఏంటండి కూర్చోపోతే చెప్పరా అండి" అనడం వేరు. ప్రతిదానికి ఒక పద్ధతుంటది. ఒక వాయిస్ టోన్ అనేదుంటది. దానివల్లే కదా శ్రీజ బ్యాడ్ అయిందని చాలా మంది నెగెటివ్ హేటర్స్ చెప్పారు. మరి మాధురి కూడా మరి ఆ రకంగా అడగకూడదు. అయినప్పటికీ కూడా అక్కడ కళ్యాణ్ ఏం మాట్లాడలా. అది కాదండి రేపటి నుంచి షెడ్యూల్ మారిద్ది. ఇలా ఉంటే అవ్వదు. రేపటి నుంచి షెడ్యూల్ మారుతుందంటే, అదేంటి మరి అరగంట సేపు నేనిక్కడ కూర్చున్నా. అప్పుడు లేట్ అవుతుందని మీకు తెలీదా? అంటుంది. ఎవరిని ఎవరు బ్లేమ్ జేస్తున్నారు? అక్కడసలు పాయింట్ ఏంటి? ఇవాళ నాకు లేట్ అయింది. రేపటి నుంచి ఎలా చేయాలో చెప్పండి నేను చేసేస్తా. అంతే అయిపోద్ది. సింపుల్ ఆన్సర్. ఏ నీకు లేట్ అవుతుందని మీకు ముందు తెలీదా? అసలు ఆ టోన్ ఏంటి? ఆవిడ ఫేస్ ఏంటి? పైగా మీరు అప్పుడు కళ్యాణ్ అన్నాడు. అప్పుడేమన్నాడు? మీరిలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాలన్నాడు. అప్పుడు కూడా తనసలు మాట గాని, శృతి మించటం గాని ఎక్కడ చేయలా. మీరు గమనించండి. అందరూ అగ్రెసివ్ అంటున్నారు కళ్యాణ్‌ని. కానీ పాపం కళ్యాణ్ అలా అనంగానే ఒకసారి దివ్యకేసి చూసాడు ఇలాగా. అంటే ఏంటి నేనే తప్పు వింటున్నానా? మనకు కూడా చూడండి ఎవరైనా తేడాగా మాట్లాడితే కొంచెం అటు ఇటు చూస్తాం. ఏంటిది ఇలా మాట్లాడుతున్నాను? నేనేమన్నా తప్పు చేశానా? అలా ఒక చిన్న పాయింట్ వస్తది ఎవరికైనా. కళ్యాణ్ కూడా అలా చూసిన తర్వాత సరే ఆవిడ వంటకెళ్ళిన తర్వాత నువ్వు అలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా అన్నా ఈవిడకి తప్పు. కూర్చోపోతే ఊరుకోరా అనేది తప్పు గాదు. ఈవిడంటే తప్పు గాదు. పక్కోళ్ళంటే తప్పు. అయితే అక్కడున్న వాళ్ళల్లో మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇమాన్యుల్ ఉన్నాడు, సంజన ఉంది, ఎనకాల ఈ అబ్బాయి ఉన్నాడు నాయర్, నిఖిల్ నాయర్ ఉన్నాడు. వీళ్ళెవ్వరు మాట్లాడినా కానీ ఒక్క దివ్య మాత్రం లీడ్ తీసుకుంది. దివ్య ఏమందంటే తను ఊరుకోరా వేరేలా మాట్లాడతారని ఉత్తినే అనలేదు. మీరు ఊరుకోరా అంటే ఆ మాటకి తను సమాధానం చెప్పాడు. కూర్చోండి మేడం అంటే అది రెస్పెక్టే గదా! ఇమాన్యుల్ చెప్పొచ్చసలు అక్కడికొచ్చి. అక్కడ సంజన చెప్పొచ్చు. ఓకే. మిగతా వాళ్ళందరూ చెప్పొచ్చు. వాళ్ళందరూ కామ్‌గున్నారు. కానీ కళ్యాణ్‌కి మాత్రం పాపం దివ్యనే కొంచెం సపోర్ట్ చేసింది. ఏమంటుందంటే, మీరు మరి నేనొచ్చి గంట సేపు అక్కడ వెయిట్ చేశాను. మరి మీరు రాలేదు. మరి నేనేమనాలి? గంట నుంచి బీన్స్ కూర చేస్తుందంట ఆవిడ. అంటే గంట నుంచి బీన్స్ కూర చేస్తుంది అంటే, ఫ్రెండ్స్ మన ఇంట్లో బీన్స్ కూర వండటానికి ఒక అరగంట కన్నా ఎక్కువ పట్టదు. గంటకు పైనే అవుతుందండి. దాంతో పాటు నేను వండాలా అంటుంది. ఈవిడ గొంతులేస్తే తప్పు గాదు. పక్క వాళ్ళు గొంతులేస్తే మాత్రం తప్పు. అయితే కళ్యాణ్ ఏమన్నాడంటే, మేడం నేను రెస్పెక్ట్‌తో అసలు ఫ్రాంక్‌లీ చెప్పనండి. కళ్యాణ్ పాపం అక్కడ వచ్చిన వాళ్ళందరిని మేడం, మేడం అంటున్నాడు. మేడం, సార్ అంటున్నాడు. చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఏ ఏముంది అక్కడ కూర్చొని మాట్లాడలేదండి. మళ్ళీ లేవడం ఎందుకు? చెప్పేసేయండి పర్లేదు నేను అర్థం చేసుకుంటా. అయిపోయింది. కూర్చోపోతే ఊరుకోరా? ఏంటిది? ఏం మాటలివి? ఒక్కటి చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్. బిగ్ బాస్‌లోకొచ్చిన తర్వాత
అతను ఎవ్వరైనా సరే, ఒక పెద్ద ప్రెసిడెంట్ అయినా ఒకటే, ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నా ఒకటే. 'బిగ్ బాస్' అంటేనే ఆ ఫార్మాటే అది. ఇక వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చెయ్యాలి. అయితే అప్పుడు దివ్య ఏమందంటే, మీరేం జేస్తున్నారు పని? మీరు పని జేయకుండా మా మీద అరుస్తున్నారేంటంటే, అక్కడొచ్చి అందరూ ఆపుతారు. అంతా బానే ఉంది. అయితే మీరు చేసే వంటకైతే ఇక్కడ అందరూ పస్తులుండాలి అంటే, ఈవిడ ఏడవడం స్టార్ట్ చేసింది. ఏంటంటే మొగుడిని కొట్టి మొగసాలకెక్కిందంటారు చూసారా? అలాగా మ్యాటర్ ఏంటంటే, ఈవిడే అరిచింది. ఈవిడే గొడవ పెట్టుకుంది. నిన్న శ్రీజ విషయంలో గూడా. ఇప్పుడు శ్రీజకి తన పేరు తెలీదు. ఏవండీ నాకు మీ పేరు తెలీదండి. మాధవీనా, మాధురా అని. వీళ్ళనడుగు. అంటే ఈమె పేరు ఈమె చెప్పుకోవడానికే ఈవిడ సిగ్గుపడుతుందన్నప్పుడు, మనం ఇంకేం మాట్లాడతాం? మనం ఏం మాట్లాడలేం కదా! ఇక్కడ మీకు మ్యాటర్ అదే అర్థమవ్వాలి. అక్కడ నా పేరు మాధురి అమ్మ. నేను పలానా చోటున్నాను. శ్రీకాకుళం నుంచొచ్చాను అంటే సరిపోద్ది. దివ్య అనేమో హలో, హలో అని ఆవిడ గొంతు రైజ్ చేస్తుంది. కానీ దివ్య కరెక్ట్. శ్రీజ ఎళ్ళినా గూడా దివ్య ఉండాలి. మాధురి గారికి బుద్ధి చెప్పాలంటే ఉండాలనమాట. అసలు ఇమాన్యుల్ ఏం మాట్లాడట్లే. అక్కడే ఉన్నాడు ఇమాన్యుల్. నాకెందుకో కొంచెం ఇమాన్యుల్ విషయంలో ఇక్కడ కొంచెం బాధగా అనిపించింది. అక్కడ కళ్యాణ్‌కి సపోర్ట్ రావాలి కదా! ఎందుకనంటే అక్కడ తప్పు ఎవరిది? తప్పు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్‌దయితే కళ్యాణ్‌ది తప్పని చెప్పాలి. అయిపోయిందా? ఇంకా తర్వాత ఈవిడ ఇంకా అరుస్తూనే ఉంది కళ్యాణ్ మీద రెచ్చగొట్టడానికి. కానీ కళ్యాణ్ మాత్రం చాలా క్లియర్‌గా, చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆ తర్వాత రూమ్‌లోకొచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే భరణి గారు ఆవిడ కొంచెం టైం ఇవ్వండి అంట. ఏం టైం అండి? పొగరుగా మాట్లాడటం ఆవిడ నేచర్. ఆవిడకి టైం ఇవ్వడం కాదు. ఇప్పుడు అక్కడ ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆవిడ రియాక్ట్ అయితే అది వేరే విషయం. అసలు ఆవిడ బాడీ లాంగ్వేజే తేడాగా ఉంటే భరణి గారు టైం ఇవ్వండి అనడం నాకు కరెక్ట్‌గా అనిపించలేదు. వాళ్ళకి ఇప్పుడు అక్కడ మాట పడ్డ వాళ్ళకి వంట అవ్వట్లేదు. ఈవిడ నమ్ముకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపం డెమాన్, పవన్, తనుజ ఏదో వాళ్ళకొచ్చిన వంటలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈవిడ శుభ్రంగా యాపిల్స్ అవి తింటూ అక్కడ కళ్యాణ్ మీదను, దివ్య మీదే పెత్తనం చలాయించాలనుకుంటే అసలది అవ్వదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత చిన్న విషయానికి రివర్ట్ అయిపోతున్నారు అంటే అది వాళ్ళ బాడీ నేచర్. అంతే కదా! ఇప్పుడు సంజన ఉంది. సంజన ఫస్ట్‌లో బాత్రూమ్ గురించి గొడవ పెట్టుకుంది. అది తన ఇది అంటే తను ఏం చేయలేక అక్కడున్న ప్రాపర్టీస్ సరిపోక తను మాట్లాడిందనుకోవచ్చు. ఇక్కడ అసలు దివ్యల మాదిరి గారు చేసింది అసలు నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మీకేమనిపించిందనేది కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే నిన్న గూడా తను చాలా అంటే ఉన్న వాళ్ళందరితో గూడా ఒకళ్ళిద్దరితోనే కొంచెం ఆవిడ ఇదిగా ఉంది. అంటే బయట పీఆర్‌కి ఎవరికైతే బావుందో వాళ్ళతోనే మాట్లాడడం అలాంటివి చేసిందావిడ. ఎక్కడ కూడా నాకైతే ఆవిడ మామూలుగా మాస్కులు తీస్తాను అని ఆవిడేదో చెప్పుకొనొచ్చారు గదా! మాస్కులు తీయడం కాదు, ఈవిడ మాస్క్ బయట పడిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ. ఇంత యారగెంట్‌గా, ఇంత పొగరుగా ఉన్న వాళ్ళని 'బిగ్ బాస్' వాళ్ళు అభిమానులైతే యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా కరెక్ట్ సమాధానమే చెప్తారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.